అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం టమోటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. టమోటా నిల్వ పచ్చడి కోసం నేను కేజీ టమోటాలను తీసుకుంటున్నాను. బాగా పండినవైతే టమోటా నిల్వ పచ్చడికి చాలా బాగుంటాయి. ఇక్కడ కేజీ టమోటాలను శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒక పొడి క్లాత్ తీసేసుకొని టమోటాలను నీట్గా తుడుచుకోవాలన్నమాట, తేమ ఉండకోకుండా. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట టమోటా. ఈ కేజీ టమోటాలకు 100 గ్రాముల చింతపండును తీసుకుంటున్నాను. నేను పిప్పి ఏమన్నా విత్తనాలు ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కొత్త చింతపండు అయితే టమోటా పికిల్కు చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టేసి 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ దోరగా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు చల్లారి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక మందపాటి కడాయిని పెట్టేసి టమోటా ముక్కలను, చింతపండును వేసుకోవాలి. ఇలా ఒకసారి చక్కగా తిప్పుకొనేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు కంటే తక్కువగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ బదులు మీరు కావాలంటే కల్లుప్పునైనా వాడుకోవచ్చు. ఇలా వేసేసుకొని చక్కగా ఒకసారి అలా తిప్పుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమోటా చింతపండు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా మూత తీసేసుకొని బాగా చక్కగా కలుపుకుంటూ ముక్కల్ని ఉడికించేసుకోవాలి. టమోటా నుంచి మంచిగా వాటర్ రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. ఇలా ఒకసారి గరిటెతో కుదుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. 2-3 సార్లు మూత తీసేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా. ఇక్కడ నాకు చాలా వరకు దగ్గర పడేసింది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని దీన్ని దించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దించేసుకుందాం. దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల ఆయిల్ను ఇందులో వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10-12 వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసుకుంటున్నాను. రెండు టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, 1.5 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపుని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నాకు పోపు మొత్తం వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 4-5 ఎండుమిర్చి తుంచేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు బాగా కడిగేసుకొని నీట్గా నీళ్ళు లేకోకుండా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు కూడా మనం బాగా చల్లారి పెట్టేసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. లేదంటే మనకు టమోటా పికిల్ అనేది చేదొస్తుంది. ఈ మిశ్రమం మొత్తం నాకు చల్లారిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాల పొడి ఇందులో వేసుకొని 1 కప్పు కారం పొడి కూడా ఇందులో వేసుకుందాం. 1 కప్పు అంటే 100 గ్రాములు ఉంటుంది కారం పొడి. ఇవి 2 వేసుకొని బాగా చక్కగా కలుపుకుందాం. ఇక్కడ నేను మిక్సీ పట్టడం లేదు, ఎందుకంటే మెత్తగా అయిపోయింది. మీరు కావాలంటే ఇక్కడ మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ మీకు సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే ఒకసారి టేస్ట్ చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు కూడా ఇందులో వేసేసుకుందాం. పోపు కూడా మొత్తం చల్లారిపోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని చక్కగా కలుపుకుందాం. ఇక్కడ నూనె ఎక్కువగా అనిపిస్తుంది, కానీ నూనె ఏమీ ఎక్కువ కాదండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కగా 2-3 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టమోటా పచ్చడి తయారైపోయింది.
ఇది వేడివేడి అన్నంలోకైనా ఏదైనా మార్నింగ్ టిఫిన్లోకైనా కానీ ఎందులోకైనా కానీ ఈ టమోటా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను ఇక్కడ టమోటా నిల్వ పచ్చడి గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల 3-4 నెలలు టమోటా నిల్వ పచ్చడి పాడవకుండా ఉంటుంది. మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.